నెల్లూరు పప్పుల వీధిలో జేసీస్ భవన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ ఆంధ్ర రాష్ట్ర సెల్స్ కన్వీనర్ పి సురేందర్ రెడ్డి, బీజేపీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు సిప్పారెడ్డి వంశీధర్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. అనంతరం తన్నీరు సుబ్బారావు అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జేసీస్ భవన్ అనే సంస్థ 15 మంది డైరెక్టర్ల ఆర్థిక సహాయంతో ఏర్పడిందన్నారు. దీని ద్వారా వచ్చే ఆదాయంతో పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఉచిత వైద్య శిబిరాలు, 10వ తరగతి మెరిట్ స్టూడెంట్స్ కి స్కాలర్షిప్లు, 60 ఏళ్లు దాటిన వృద్ధులకు నెలకు 400 రూపాయల పెన్షన్ తదితర సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలియజేశారు. అనంతరం నూతన కమిటీ మెంబర్లుగా సెక్రటరీ పొత్తూరు సాయి, కోశాధికారిగా కోట సత్యనారాయణలను ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో జేసీస్ భవన్ డైరెక్టర్స్ పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు జేసీ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు జేసీ భవన్లో పేద ప్రజలందరికీ కూడా పెన్షను, అదేవిధంగా వాళ్ళకి తినుబండారాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ, అదేవిధంగా ఏదైతే చదువుకునే విద్యార్థులకు కూడా 1000 రూపాయల పెన్షన్ లెక్కన అందరికి కూడా పేద విద్యార్థులందరూ కూడా అందించడం, ఇటువంటి అదే కాకుండా కరోనా సమయంలో అనేక మందికి కూరగాయలు, పప్పులు అవన్నీ కూడా అందజేసి ఈ జేసీ సంస్థ దేశంలోనే రాష్ట్రంలోనే అనేక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు పోతుంది. వాళ్ళందరినీ కూడా మేమందరం కూడా అభినందిస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు జేసీ భవన్కి అధ్యక్షులుగా నియమితులైనటువంటి తన్నీరు సుబ్బారావు గారికి, అదేవిధంగా కార్యదర్శి అయినటువంటి సాయి గారికి, అదేవిధంగా మిగిలిన సభ్యులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు నాకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు జేసీ సంస్థకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జేసీస్ భవనానికి నూతన అధ్యక్షుడిగా కోసూరు సుబ్బారావు గారిని, సెక్రటరీగా సాయిని, మరి ఇతర సభ్యుల్ని ఎన్నుకోవడం, ఆ నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించడం చాలా సంతోషదాయకం. నూతనంగా ఎన్నికైనటువంటి అధ్యక్షుడు మరియు సభ్యులందరినీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. అధ్యక్షుడిగా ఎన్నికైన సుబ్బారావు గారు నగరంలో అనేక సేవా కార్యక్రమాలు ఇటీవల కాలంలో వారు చేస్తున్నారు. ఒక గిరిజన కాలనీకి వెళ్ళడం, ఆ కాలనీలో సీమంతాలు జరిపించడం, మరి ఇలా అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్న సుబ్బారావు గారిని ఈ జేసీస్ భవన్ అధ్యక్షుడిగా నియామకం చేసిన జేసీస్ సభ్యులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, సుబ్బారావు తన కమిటీ సభ్యులందరితో కలిసి ఈ జేసీస్ భవన్ చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలే కాకుండా మరింత అదనంగా సేవా కార్యక్రమాలను ముందుకు తీసుకుపోవడం కోసం సుబ్బారావు సొంతంగా కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటూ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ, జేసీ సంస్థ నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ సేవా కార్యక్రమంలో తమ సొంత నిధులతోనే సేవ చేసేది జేసీ సంస్థ మనందరికి కూడా సుపరిచితం. అలాంటి జేసీ సంస్థ మమ్మల్ని ఆహ్వానించడం నిజంగా వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. నమస్తే, నా పేరు తన్నీరు వెంకట సుబ్బారావు. నేను ఈరోజు జేసీ భవన్ పప్పులీది పార్కు దగ్గర ఉన్నటువంటి జేసీ భవన్కి అధ్యక్షుడిగా ఎన్నికయ్యాను. ఆ సందర్భంగా ప్రమాణ స్వీకార మహోత్సవం సందర్భంగా ఈరోజు పెన్షన్దారుల కార్యక్రమంలో మా జిల్లా అధ్యక్షుడు అయినటువంటి భారతీయ జనతా పార్టీ వంశీరెడ్డి గారిని, మరియు రాష్ట్ర నాయకులైనటువంటి సురేందర్ రెడ్డి గారిని ఆహ్వానించి మా డైరెక్టర్స్ సమక్షంలో, మా మెంబర్స్ డైరెక్టర్స్ అందరి సమక్షంలో ఈరోజు పేద వృద్ధులకి ఈరోజు 50 మందికి వృద్ధాప్య పెన్షను, వాళ్ళకి మళ్ళీ ఆహారము అన్నీ కూడా ఏర్పాటు చేసి ఇస్తున్నాము. ఇది గత 15 సంవత్సరాలుగా చేస్తున్నాము ఈ కార్యక్రమం మేము. ఇది కొంచెం మనం చెప్పే ఇది కాదు. ఇవే కాక స్కాలర్షిప్లు 100 మందికి మెరిట్ స్టూడెంట్స్, 10th క్లాస్ మెరిట్ స్టూడెంట్స్కి 100 స్కాలర్షిప్లు ఇస్తాం ప్రతి సంవత్సరం. అది కాక ఉచిత వైద్యం కూడా, శిబిరాలు కూడా ఏర్పాటు చేస్తుంటాము. దీనికి వచ్చే చిన్న ఆదాయంతో కూడా మా డైరెక్టర్లు అందరూ, ఆ రోజు 15 మంది డైరెక్టర్లు వాళ్ళందరూ కలిసి ఈరోజు ఏర్పాటు చేసి నా సంస్థకి ఈరోజు నేను అధ్యక్షునయ్యాను. దీనికి ముందు చేసిన వాళ్ళందరూ కూడాను
ఎంతో సేవా దృక్పథంతో చేశారు. వాళ్ళందరి ఆదర్శంతో కూడా నేను కూడా పనిచేస్తానని ఈరోజు తెలుపుకుంటున్నాను. Please subscribe to N3 TV. క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి, ఫెస్టివల్ లక్కీ బొనాన్జా కంచి కామాక్షిలో డిసెంబర్ 2 నుండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 50% ఆఫ్ 1+1, 1+2 ఆఫర్స్, కాంబో ఆఫర్స్. 500 రూపాయల వస్త్రాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి. డైలీ డ్రాలో 5 గిఫ్ట్స్, వీక్లీ డ్రా టీవీఎస్ స్కూటీ, న్యూ ఇయర్ డ్రా 1 కపుల్ మలేషియా ట్రిప్, బంపర్ డ్రా టాటా టియాగో ఎక్సీ, లెనిన్ బాతిక్ ప్రింట్ 1350 రూపాయలు 50% ఆఫ్, కళ్యాణ పట్టు 19,998 రూపాయలు 50% ఆఫ్, ఆకృతి పట్టు 3000 50% ఆఫ్, కనకధార పట్టు 6,686 రూపాయలది 4,450 రూపాయలకే, కుర్తి 399 రూపాయలకే 2 పీసెస్, పటియాలా సెట్ 899 రూపాయలకే 2 పీసెస్, డ్రెస్ మెటీరియల్స్ 999 రూపాయలకే 2 పీసెస్, లేడీస్ లాంగ్ ఫ్రాక్స్ 3,299 రూపాయలకే 2 పీసెస్, ఇంకా కాంబో ఆఫర్లు. కంచి కామాక్షి మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం, మాగుంట లేఅవుట్, నెల్లూరు.